ఇక్కడ భారతదేశ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుగులో అందిస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1. 1927లో ప్రారంభించిన భారత పార్లమెంటు భవనం 96 సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉంది. 2023లో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్విస్తుంది. 1951-52లో తొలి సాధారణ ఎన్నికల నుండి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. భారత రాజకీయాలలో మహిళా ఓటర్ల ప్రాముఖ్యత ఎక్కువగా పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువ మహిళా ఓటర్లు పాల్గొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. భారత రాజ్యాంగం రచనకు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. ఫ్యాక్ట్ నెంబర్ 5. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో నిర్వహించబడ్డాయి. వీటిలో దాదాపు 17.3 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. భారత రాజకీయాల్లో వివిధ కులాలు, మతాలు, భాషల ప్రతిపాదికన ఉన్న భిన్నత్వం కూడా ఓ ప్రత్యేకత. వివిధ ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతీయ విశేషాలను ప్రాతినిధ్యం వహిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధాని. ఆమె 1966 నుండి 1977 వరకు మరియు మళ్ళీ 1980 నుండి 1984 వరకు దేశానికి సేవలు అందించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. కోచరియల్ రామన్ నారాయణ్ భారతదేశ తొలి దళిత రాష్ట్రపతి. ఆయన 1997 నుండి 2002 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885లో స్థాపించబడింది. ఇది భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. 2019లో చేసిన అధ్యయన ప్రకారం భారత శాసన సభ్యులలో 43% మందికి నేర కేసులు నమోదయ్యాయి. ఇది రాజకీయాల్లో ఉన్న సంస్కరణల అవసరాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.